హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అలీబాబా గణేష్ ఐడల్స్. మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి ఎస్ఎస్వి కళాక్షేత్రంలోని బాలగణపతి, అలాగే ఇందులో విగ్రహాలు అయితే రెడీ అయినాయి. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకైతే ఎస్ఎస్వి కళాక్షేత్రంలో అయితే బాల గణపతి 12 feet దేను ముంబై స్టైల్ గణపతి ఒకటి అయితే మేకింగ్ అయితే ఫుల్ వర్క్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. 3 విగ్రహాలు అయితే రెడీ అయినాయి. దానికోసం అని అప్డేట్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎదురుగా అయితే బాల గణపతి 12 feet అయితే ఫుల్ వర్క్ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కలర్ అయినా, ఫినిషింగ్ అయినా, అలాగే జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు విగ్రహానికి అయితే. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. బాల గణపతి ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎస్ఎస్వి కళాక్షేత్రంలో అయితే 5 feet నుంచి అయితే మనకి 18 feet వరకు అయితే బాల గణపతి అయితే అవైలబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, దాదాపు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే దాదాపు విగ్రహం వచ్చేసి 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాడు. వినాయకుడికి అయితే అటు ఇటు అయితే 2 సింహాలను అయితే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, 2 సింహాలను అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు రియల్గా పంచ్ అయితే ఇచ్చారు, రియల్గా సాల్వ్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, అది కూడా ఒక యూనిక్ డిజైన్లో కలర్లు అయితే వేసారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇది ఈ షెడ్లో అయితే ఇంకో ముంబై స్టైల్ విగ్రహం అయితే రెడీ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. విగ్రహానికి అయితే రియల్గా సాల్వ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహానికి కూడా. వెనకాల అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం దాదాపు 18 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి జ్యువెలరీ వర్క్ కొంచెం అయితే జ్యువెలరీ వర్క్ పెయింట్ అయితే వేయాలి, గోల్డ్ ఫినిషింగ్ అయితే వేయాలి. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. అలాగే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే మనం అయితే గబగబా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి వినాయకుడు అయితే ఇక్కడ తాబేలు మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. అది కూడా 3 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చాం. మళ్ళీ ఒకసారి అయితే విగ్రహాలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. అలాగే ఇక్కడైతే ఉన్న విగ్రహాలకైతే డిఫరెంట్ కలర్లు పంచ వర్క్ అయితే చేశారు. మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం హైట్ వచ్చేసి వినాయకుడు అయితే తావేలు మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే వినాయకుడు అయితే చేప మీద అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే నిల్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. రియల్గా పంచ్ అయితే కట్టాడు. అలాగే ఇక్కడ చూడండి, చేపని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే వర్క్ అయితే వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే ఇక్కడ రియల్గా అయితే పంచ వర్క్, ధోతి వర్క్ అయితే చేశాడు. ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. 3 పడగల శేషనాగుని. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. దాదాపు ఈ విగ్రహం కూడా 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి ఈ షెడ్లో అయితే విగ్రహాలు అయితే అన్నీ అయితే మనకైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే 2 గుర్రాలను అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. మహారాజా స్టైల్ అయితే వినాయకుడు అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. రియల్గా పంచ వర్క్ అయితే, ధోతి వర్క్ అయితే చేశారు. రియల్గా సాల్వా కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే గుర్రాలను అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో. అది కూడా పైన అయితే సూర్య భగవాను అయితే ఇచ్చారు. కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే. విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్.
అది ఎస్ఎస్వి కళా షెడ్లోని బాల ట్రెండింగ్ గణపతి, బిగ్గెస్ట్ బాల ట్రెండింగ్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బాల గణపతి మనకి ఎస్ఎస్వి కళా షెడ్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే పూర్తిగా జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాల గణపతి అయితే మనకైతే బిగ్గెస్ట్ బాల గణపతి అంటే కోరుట్లలో ఎస్ఎస్వి కళా షెడ్లోనైతే అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. 18 ఫీట్స్ అయితే ఉంది దాదాపు బాల గణపతి అయితే. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ఒక ఐ పెయింటింగ్ ఒకటైతే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, అన్ని విగ్రహాలకైతే కలర్లు అయితే వేసి పక్కనైతే ఉంచారు. అన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎస్ఎస్వి కళా షెడ్లో. మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. మూషికకి అయితే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి బాల గణపతి అయితే మనకైతే చాలా అద్భుతంగా ఐ పెయింటింగ్ అలాగే జ్యువెలరీ వర్క్ అక్కడ పొట్ట మీద అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే వేసి గోల్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.